పిడికలు పట్టుకొని గట్టిగా జై భీమ్ చెప్తాం. జై భీమ్. ఇంత పెద్ద ఎత్తున అందరు వచ్చిండ్రు. మనం ఇంకొకసారి చెప్తాం. జై భీమ్. జై భీమ్. మనం ఎందుకు చెప్పుకుంటాం జై భీమ్? జై భీమ్ ఎందుకు చెప్పుకుంటామంటే అంబేద్కర్ గారిని గుర్తు చేసుకొని అంబేద్కర్ గారు ఏదైతే మనకు నేర్పించిండ్రో వారి ఆశయాలు, వారు ఏమనుకున్నారు, ఈ భారతదేశంకి ఎట్లా ముందుకు వెళ్ళాలి, వెనుకబడిన జాతులు ఎట్లా పైకి రావాలి, ఇవన్నీ కూడా ఆలోచించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన కోసం చాలా త్యాగాలు చేయడం జరిగింది. మీరందరూ కూడా ఈ విషయం గమనించాలి. ఇంత ఆ రోజులలో కుల వివక్ష ఉన్నప్పటికీ కూడా వారు 23 డిగ్రీలు సంపాదించింది అన్నమాట. అంటే విదేశాలలో పోయి అక్కడ కూడా మొదటి స్థానం వచ్చి లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఏకైక వ్యక్తి అన్నమాట, భారతీయుడు ఆ రోజులలో లండన్ లో పాస్ అయిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇప్పుడే మా మిత్రులు వంశీకృష్ణ గారు, రాజేష్ గారు వారిద్దరు కూడా ఇదే చెప్పినారు. డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినారంటే కేవలం విద్య. ఆ రోజులలో వారు ఒకటే ఒక ఆలోచనతో, నేను మంచిగా చదువుకున్నప్పుడే నాకు గౌరవం వస్తుంది, నేను క్రమశిక్షణ ఉన్నప్పుడే నాకు ప్రజలు గుర్తిస్తారు, నేను ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఒకటే ఒక నినాదం పైన నేను ముందుకు వెళ్ళినప్పుడు ప్రజలు నాకు గౌరవిస్తారని చెప్పి అంబేద్కర్ గారు ఆ రోజులలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ నేను నా ప్రజల కోసం పనిచేస్తాను, నేను నా ప్రజల కోసమే జీవితం త్యాగం చేస్తామని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. అందరూ అనుకుంటారు డాక్టర్ అంబేద్కర్ గారు కేవలము రాజ్యాంగం రాసినారని అనుకుంటారు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా అణిచివేసిన ప్రజల కోసం వారు ఎప్పుడు కూడా కొట్లాడినారు. వారి కోసము ఏదైతే మనం ఈ రోజులలో చూస్తున్నామో, నేను కార్మిక శాఖ మంత్రిని, మినిమం వేజెస్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ రోజులలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తీసుకురావడం జరిగింది. అంతేకాదు మహిళలు పనిచేయడంలో, కార్మికులు పనిచేయడంలో ఆ రోజులలో 12 గంటలు 15 గంటలు పనిచేసేది. వారు తీసుకొచ్చిన చట్టం 8 గంటలు పనిచేయమని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ చట్టం తీసుకురావడం జరిగింది. బిఆర్ అంబేద్కర్ గారు ఆ ఆర్థిక పరిస్థితి, ఆ రోజులలో భారతదేశం ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉండాలి, దీనికోసము మనం ఏం చేయాలని చెప్పి వారు లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో చదువుకున్నందుకు ఇక్కడికి వచ్చి మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే స్థాపించిండ్రో అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన ప్రకారంగా మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించడం వల్లనే మన ఈ రోజు మన భారతదేశం ఆర్థికంగా బాగుంది, ఆర్థికంగా ముందుకు వెళ్తుందంటే ఆ రోజులలో వారి ఆలోచన ప్రకారంగా, ఆ రోజులలో వారు ఇదే ఆలోచించారు. ఏదైతే మన భారతదేశంలో ఎకనామిక్ డెవలప్మెంట్ ఉండాలో, ఎక్స్పోర్ట్స్ చేయాలి, ఇంపోర్ట్స్ తక్కువ చేయాలని చెప్పి ఆ రోజులలో వారు ఆలోచించి ఈ రిజర్వ్ బ్యాంక్ స్థాపించి ఈ దేశానికి ఈ ఆర్థిక పరిస్థితి బలంగా ఈ రోజు ఉందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన ప్రకారంగా. అయితే మనం అందరం కూడా చాలా మంది ఇంతకుముందు మాట్లాడినప్పుడు చెప్పినారు, సార్ అందరూ వస్తారు, స్పీచ్లు ఇస్తారు, వెళ్ళిపోతారు, మరి మా అంబేద్కర్ గురించి మర్చిపోతున్నారు అని చెప్తున్నారు. నిజంగానే అది కూడా ఒక విషయం. మనమందరం కూడా ఎట్లయితే అంబేద్కర్ గారు మంచిగా చదువుకున్నారు, చదువుకున్న తర్వాత ఒక పట్టుదల, ఒక డిటర్మినేషన్, ఒక పట్టుదలతోని నేను నా సమాజానికి నేను పనిచేస్తాను, అణిచివేసిన జాతులకు అందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పి ఆయన ఏకైక లక్ష్యంతోని వారు పనిచేయడం జరిగింది. అందరు కూడా వంశీ గారు ఇప్పుడే చెప్పినారు, మేమందరం ఈ రోజు ఇక్కడ ఉన్నామంటే కేవలం రిజర్వేషన్స్ వారు రాజ్యాంగంగా కల్పించినందుకు అందరు కూడా ఈ రిజర్వేషన్స్ ద్వారా పైకి వస్తున్నారు. కానీ దాని తర్వాత మర్చిపోతున్నారు. అందరు దళితులు కూడా అర్థం చేసుకోవాలి, వెనుకబడిన జాతులందరూ కూడా అర్థం చేసుకోవాలి. మీకు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ద్వారా ఇన్ని రిజర్వేషన్స్, ఇన్ని ఫలితాలు ఉన్నాయో
మీ బాధ్యత కూడా ఉంది దీంట్లో. తగిన జాతికి ఉన్నవారు బీద ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఓ మెంటరింగ్ చేసి వారు ఏది మంచిది, ఎట్లా చదువుకోవాలి, ఏం చేస్తే బాగుంటుంది, కల్చర్ ఎట్లా మంచిగా చేసుకోవాలి, తాగుడు ఎట్లా బంద్ చేయాలి, ఇవన్నీ కూడా అంశాలు మన వాళ్ళందరూ కూడా తర్వాత వారు మెంటర్ చేస్తూ ఒక గ్రామానికి ఒక 5 మందిని తీసుకొని వీళ్ళందరికీ మంచి చదువులు చెప్తూ వీళ్ళందరికీ ఒక మంచి దారి చూపించే బాధ్యత మన పైన ఉందని చెప్పి ఇక్కడ ఉన్న చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఒక విజ్ఞప్తి. మీరందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఇదే ఆలోచనతో మొన్న పోయిన ఎలక్షన్లలో కూడా వారు కేవలం ఈ రాజ్యాంగాన్ని మనము కాపాడుకోవాలి, ఈ రాజ్యాంగం ద్వారానే మనందరికీ హక్కులు కల్పించినారు, ఈ రాజ్యాంగం ద్వారానే మనకు ఈ ఆర్థికంగా ముందుకు వెళ్తుంది దేశము అని చెప్పి వారు కేవలం అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం ఏదైతే రాశారో దీని ద్వారానే మొన్న ఎలక్షన్లలో కొట్లాడి ఒక బీజేపీకి ఒక బ్రేక్ తీసుకురావడంలో వారు ఈ మన అంబేద్కర్ గారి రాజ్యాంగంని వాడుకోవడం జరిగింది. అంటే ఒక మంచి ఆలోచన, వెనుకబడిన జాతులకు అందరికీ కూడా మనం న్యాయం చేయాలి, మనం వారి కోసం హక్కులు కల్పించాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారు పనిచేస్తున్నారు. సో మీరందరూ కూడా మనము ఏదైతే ఆలోచించుకున్నామో ఈ రాష్ట్ర ప్రభుత్వము దళితులకు, బీసీలకు అందరికీ కూడా మేలు చేయాలి, మన అగ్ర కులాల వాళ్ళను ఉన్న బీదతనంని కూడా వారికి మనం సహాయపడాలని చెప్పి ఇప్పుడే వారు చెప్పినట్టు ఎకనామికలీ రాజేష్ జా జల్దీ రా, ఇంత లేట్ వస్తే ఎట్లా, మేము ఫినిష్ చేస్తున్నాం, నువ్వు వస్తున్నావు. మంచి గాయకుడు రాజేష్, నేను అయిన తర్వాత ఒక పాట పాడు, ఇప్పుడు ఇక అది అయిపోతుంది, ఇక 2 minutes ఫినిష్ చేస్తాను. అప్పటి నుంచి చాలా మంది మంచి మంచి విషయాల గురించి మాట్లాడినారు. మంచి మీటింగ్ జరిగింది ఇప్పుడు మన వంశీ గారి ఆధ్వర్యంలో. సో మీరందరూ కూడా ఇదే ఒక దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్య కోసము ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మంచిగా లేనప్పటికీ కూడా విద్య కోసము ముందడుగులో పెడుతున్నారు. అన్ని స్కూళ్ళలో వారు మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తూ 10,000 టీచర్లను భర్తీ చేయడం జరిగింది అన్ని స్కూళ్ళలో. ఎందుకంటే ఎవరు పోతారు స్కూళ్ళలో? కేవలము బీద ప్రజలు ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్కి పోతారు. సో ఈ గవర్నమెంట్ స్కూల్స్ మంచిగా చేయాలి అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10,000 టీచర్లను భర్తీ చేసి ఎక్కడ కూడా టీచర్లు తక్కువ ఉండకుండా చేయడం జరిగింది. సో మనం దాన్ని అన్ని కూడా ఉపయోగించుకోవాలి, మనము మంచి విద్య నేర్చుకోవాలి. ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వైద్యం గురించి చాలా మంది హాస్పిటల్లో పోయి పెద్ద పెద్ద బిల్లు ఉన్నప్పుడు మీరు రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ తీసుకోండి, 10 లక్షల రూపాయల వరకు మనకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తుంది. ఇప్పుడే అక్క మీటింగ్ అయినప్పటి నుంచి మాట్లాడుతుంది, సార్ నాకు ఇందిరమ్మ ఇల్లు కావాలని. మీ అందరూ తెలుసు ఇందిరాగాంధీ ఎప్పుడు కూడా దళితుల కోసం కొట్లాడింది. ఇందిరాగాంధీ వల్లనే ఆ రోజులలో మనకు అసైన్డ్ భూములు పట్టాలు ఇచ్చిందంటే అది కేవలం ఇందిరాగాంధీ గారు ఇవ్వడం జరిగింది. మళ్ళొకసారి 12 సంవత్సరాల క్రితము మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజులలో ఇందిరా ఇల్లుకి సాయం చేయడం జరిగింది. మళ్ళొకసారి ఈ ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడంలో, ఇందిరమ్మ ఇల్లులో ఎవరు ఉంటారమ్మా? బీద ప్రజలు, నిజంగా పైకప్పు లేని వారు, దళితులు, ఎస్సీ, బీసీలు వీళ్ళందరూ ఉంటారు. సో వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వము ఈ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మీ అందరికి కూడా ఒక భరోసా అమ్మ, ఎందుకంటే మొన్న కేబినెట్ మీటింగ్ లో చర్చ అయినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇదే అన్నారు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఇందిరమ్మ ఇల్లులు కట్టిస్తాం మనం ప్రజల కోసం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఎవ్వరు కూడా మిస్ గారు, మీరు ఏదేమైనా కానీ ఈసారి రాలేదనుకుంటే వచ్చే సంవత్సరం డెఫినెట్లీ మీకు ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. ప్రత్యేకంగా ఆ అక్కకు మన వంశీ గారు ఉన్నారు ఇక్కడ, ఎమ్మెల్యే గారు, నీకు స్పెషల్ ఇల్లు ఇస్తానని చెప్పి వారు చెప్పడం జరిగి గట్టిగా తప్పట్లు కొట్టుకో. సో మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఇందిరమ్మ ఇల్లు వచ్చిన తర్వాత మనకు 200 యూనిట్లు ఫ్రీ, గ్యాస్ 500 రూపాయలు, ఇవన్నీ కూడా బీద ప్రజల కోసమే మన రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఓమా
నీకు కావాలంటే నీకు ఇంకో ఇల్లు కావాలా? ఓమా, ఎవరికైతే పేరు వచ్చిందో వినండి వినండి అమ్మ, ఎవరికైతే పేరు వచ్చిందో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇప్పిస్తాం. సో మీరందరూ కూడా కొంచెం ఓపిక పడాలి. అరే టైరమ్మా సునో జరా, మై బోలే సునే తో జబ్ మాలూమ్ హోతా. ఓ అక్క, ఏమైనా విషయం ఉంటే తర్వాత మాట. ఓమా, నీకు కావాలంటే నీకు ఇంకో ఇల్లు కావాలా? ఓమా, ఎవరికైతే పేరు వచ్చిందో వినండి వినండి అమ్మ, ఎవరికైతే పేరు వచ్చిందో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇప్పిస్తాం. సో మీరందరూ కూడా కొంచెం ఓపిక పడాలి. అరే టైరమ్మా సునో జరా, మై బోలే సునే తో జబ్ మాలూమ్ హోతా. ఓ అక్క, ఏమైనా విషయం ఉంటే తర్వాత మాట. అమ్మ, 10 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు ఇవ్వలే, ఇప్పుడు మనకి ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వము. మీరందరూ కూడా ఈ విషయం గమనించాలి. నేను ఎక్కువ సమయం తీసుకోను. ఇది అంబేద్కర్ ఓమా, ఇది అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమము. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ గ్యారంటీ కార్డులో ప్రత్యేకంగా బీద ప్రజలకు ఉపయోగపడతాయి. మనం అందరము ఈ ఏదైతే స్కీమ్లు ఉన్నాయో ఈ సరిగా వాడుకోవాలని చెప్పి నేను దీని గురించి చెప్తున్నాను. కానీ ప్రత్యేకంగా మనం అందరం ఏదైతే అంబేద్కర్ గారిని మన దేవుడు అనుకుంటామో, మన రోల్ మోడల్ అనుకుంటామో, మనం వారి స్ఫూర్తి తీసుకొని మనం అందరం కూడా మన హక్కులు కొట్లాడుకోవాలి. మనం ఎట్లయితే అంబేద్కర్ గారు ఎదిగినారో మనమందరం కూడా అట్లనే ఎదగాలని చెప్పి మీ అందరితో కోరుతూ మళ్ళొకసారి జై భీమ్ చెప్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భీమ్. ఏమా ఇప్పుడు కొట్లాడినావు, మంచిగా గట్టిగా వదిలినావు. ఇప్పుడు జై భీమ్ అంటే మెల్లగా అంటున్నావు ఎందుకు? ఇప్పుడు నువ్వు గట్టిగా చెప్పు, జై భీమ్.